దశాబ్దాలుగా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చి యుద్ధానికి దారితీసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పాక్ బోర్డర్లో భారీగా తాలిబాన్ సైన్యం మోహరించింది. సరిహద్దులోని టోర్కమ్ గేట్ దగ్గర ఆఫ్ఘన్ దళాలు పాక్ సైన్యం మధ్య తీవ్ర కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడిలో 70 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా మజాదీన్ సంచలన ప్రకటన చేశారు. తమ ఎదురు దాడిలో 70 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారని, సరిహద్దులోని 19 మంది పాక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కొంతమంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నట్లు సోషల్ మీడియా పోస్టులు కూడా పెట్టారు. తాలిబాన్లు జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ భూభాగంపై తాలిబాన్లు జరిపిన కాల్పులకు బదులుగా పాకిస్తాన్ ఆపరేషన్ గుజాబ్ లిల్ హక్ ను ప్రారంభించింది. పాక్ యుద్ధ విమానాలు కాబూల్, కాందహార్, పక్తియా నగరాల్లోని తాలిబాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారీగా ఆయుధ సంపత్తి ధ్వంసమైందని పాక్ రక్షణ శాఖ వెల్లడించింది. మా సహనం నశించిందని, ఇక యుద్ధమేనని పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తుండగా సరిహద్దు గ్రామాల్లోని వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. తాలిబాన్ దళాలు పాక్ సైన్యం మధ్య తీవ్ర కాల్పులు చెలరేగాయి. పాక్ పై ఆఫ్ఘన్ దాడిలో 70 మందికి పైగా మృతి చెందారు. పాక్ సరిహద్దులో భారీగా తాలిబాన్ సైన్యం మోహరించింది. ఇక 19 పాక్ అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ తెలిపింది. ఆఫ్ఘన్ పై పాక్ ఆపరేషన్ గజాబ్ లిల్ హక్ జరుపుతోంది. 70 మంది ఉగ్రవాదులను హతమార్చాము అంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్. మాలతి, మనం కనుక చూసుకుంటే రెండు ఉగ్రవాద దేశాలు అయినటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు కూడా మళ్ళీ యుద్ధానికైతే తెగించాయనిగా కూడా మనం చెప్పుకోవచ్చు. 2 నెలలకు ఒకసారి రెండు దేశాల మధ్య వస్తున్నటువంటి పోరుతోనైతే ఇంటర్నేషనల్ పండితులంతా కూడా తలకాయ అయితే పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ అయితే ప్రతీకార దాడులు అయితే మొదలు పెట్టింది. మొదటిగా కవ్వింపు చర్యలకు దిగినటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పోస్టులపై ఎయిర్ స్ట్రైక్ అయితే చేయడం జరిగింది. ఎయిర్ స్ట్రైక్ కి సమాధానం ఇద్దామనుకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అయితే తమ విశ్వరూపాన్ని అయితే ప్రదర్శించింది. గత కొద్ది రోజుల క్రితం, గత కొద్ది నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ అంబాసిడర్ ఎవరైతే భారతదేశానికి వచ్చి భారత ప్రతినిధితో మాట్లాడారో ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేస్తూ చెప్పిన మాట ఏంటి అని అంటే, అటు యుఎస్ కానీ ఇటు రష్యా కానీ రెండో కూడా మా ముందు తల వంచి మోకాళ్ళు వంచి మా ముందు నుంచి వెళ్ళిపోయాయి. అయితే పాకిస్తాన్ ఎంత ఒకసారి ఆలోచించుకోవాలి పాకిస్తాన్ కూడా అని అతను చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మళ్ళీ గుర్తు చేస్తున్నారు. రష్యా మరియు యుఎస్ లాంటి భీకరమైనటువంటి సైన్యాలు ఉన్నటువంటి దేశాలే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దెబ్బకి వెన్ను చూపినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పాకిస్తాన్ అయితే పెను సవాళ్ళని ఎదుర్కొంటుంది. ఒక్కసారి మొదలు పెడితే హద్దులు తెలియని పాకిస్తాన్ సైన్యంపై అయితే తాలిబాన్ విరుచుకుపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. పాక్ పై చేసినటువంటి ఆఫ్ఘన్ దాడుల్లో 70 మందికి పైగా పాకిస్తాన్ సైన్యంలో ఉన్నటువంటి జవాన్లు అయితే మృతి చెందడం అయితే జరిగింది. 15 పాకిస్తాన్ అవుట్ పోస్టులను కూడా ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఉంచుకున్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు తయారైంది పాకిస్తాన్. ఇటు ఆఫ్ఘనిస్తాన్ 2 నెలలకు ఒకసారి దాడి చేస్తూనే ఉంది. భారతదేశం కూడా ఎప్పుడు సొంత దొరుకుతుందో పాకిస్తాన్ విముట్టిద్దామని చూస్తా ఉంది. అటు
ఇంటర్నేషనల్ గా ఎకనామికల్ శాంక్షన్స్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా పాకిస్తాన్ కి ప్రస్తుతానికి నెగిటివ్ గానే వెళ్తున్నట్లు చూసుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో ఇలాగే కనుక సాగితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అనేది ఒకటి ఉండేది, అప్పట్లో ఒక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉండేది అనేటువంటి పరిస్థితికి కూడా వెళ్ళేటువంటి సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక్కసారి ఎవరిపైన కన్నెర చేసిందంటే తాలిబాన్స్ వాళ్ళ చివరి చూపులు చూసేంత వరకు కూడా ఉండరు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అటు యుఎస్ఏ కూడా ఎన్నో చెప్పి ఎన్నో ప్రగల్భాల పనికి వెన్ను చూపినటువంటి పరిస్థితి. ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపుతున్నటువంటి రష్యా, యుఎస్ఎస్ఆర్ కూడా ఇప్పుడు రష్యా, అప్పటి యుఎస్ఎస్ఆర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి వెన్ను చూపినటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అని కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ పండితులంతా కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీకర్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్స్.